మీ అందరిలాగే మామిడి పండు నాకు కూడా మంచి ఎమోషన్ అండి. ఒక మామిడి పండే కాదు, ఏ ఫ్రూట్స్ అయినా కానీ ఎమోషన్ అంత ఇష్టంగా తింటాను. కానీ ఇదే మామిడి పండు తిన్నందుకు వాంతులు, విరోచనాలు, దగ్గు, జలుబు, జ్వరం ఇవన్నీ వచ్చేసినాయండి మా వాడికి. నిన్ననే హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ తేలింది. అంటే డాక్టర్ అడగ్గా వీడు చెప్పాడు. వీడు కక్కుర్తిపడి ఏం చేశాడంటే కాస్త నలుపు రంగు వచ్చేసి బాగా మెత్తగా అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్ అయిపోతాయి చూడండి, కుళ్ళిపోయినాయి. మనకేమో మనసు ఒప్పదు. అవి కూడా కడిగేసి తినేద్దాం అనుకుంటాం. చిన్నప్పుడు నేను కూడా అలాగే తినేసేవాడిని. అమ్మా నాన్న కూడా పెద్ద ప్రెజర్ ఏం పెట్టేవాళ్ళు కాదు, తినొద్దురా అనేవాళ్ళు కాదు. కడుక్కొని తినేమని వాళ్ళే సజెషన్ ఇచ్చేవాళ్ళు, కడుక్కొని తినేసేవాళ్ళం. అంటే అంత ఇష్టం కాబట్టి మామిడి పండు అంటే. కానీ ఇప్పుడు అలా లేవండి. చిన్నప్పుడు ఉన్నంత ఇమ్యూనిటీ, అంత బలం లేదు. మీకు తెలిసిందే, సాల్మనెల్లా దగ్గర నుంచి, ఈ కొల్లి దగ్గర నుంచి ఆస్పరస్ అని చెప్పి బ్యాక్టీరియా, చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా మామిడి పండులోనే పెరుగుతుందండి. అంటే ఎప్పుడైతే డ్యామేజ్ అవ్వడం మొదలైందో అప్పుడు పెరుగుతుంది. అంత సీన్ లేదు. రోగ నిరోధక శక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది కదా, మరి జాగ్రత్త పడాలి. నా సలహా ఏంటంటే కాస్త డాగు వచ్చేసినవి, అంటే నలుపు రంగు వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్లో పెడుతున్నాం చాలా రోజులు, అక్కడ కూడా కుళ్ళిపోతాయండి. ఫ్రిడ్జ్ ఏమి సేఫ్ సైడ్ కాదు, అక్కడ కుళ్ళిపోయి ఇంకా ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుద్ది. ఆ టైపు ఆ డాగ్ వచ్చేసినవి కానీ, మచ్చలు వచ్చేసినవి కానీ, బాగా మెత్తగా అయిపోయినవి కానీ, కాస్త స్మెల్ వచ్చినవి కానీ తినొద్దు. తింటే ఏం జరుగుద్ది అంటారా? ఇప్పుడు చెప్పాను కదా, బ్యాక్టీరియా. ఇంకా ఉన్నాయండి, చెప్తా. ఇదే మామిడి పండులో మైకోటాక్సిన్స్ అంటామండి, అఫ్లోటాక్సిన్స్ అని కూడా అంటారు. దీర్ఘకాలంగా తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయిపోతుంది. కుళ్ళిపోయినవి. ఇందులో ఫంగస్ ఉంటుందండి. ఈ కుళ్ళిపోయిన మామిడి పండ్ల వల్ల లివర్ డ్యామేజ్ అయిపోవడమే కాకుండా లివర్ క్యాన్సర్కి రావడానికి కూడా కారణం అవుతుంది. మంచి మామిడి పండు కాదు, మళ్ళీ మీకు కోపం వస్తుంది. కుళ్ళిపోయిన మామిడి పండ్ల గురించి. ఇక అలర్జీలు అండి. చాలామందికి స్కిన్ అలర్జీయే కాదు, జలుబు, గొంతు నొప్పి, శ్వాస సంబంధించిన సమస్యలు కూడా ఈ మామిడి పళ్ళు వల్ల వస్తాయి. వర్షాకాలం వచ్చేసింది కదా, మరి అంటే వర్షాలు పడిపోయినాయి ముందస్తుగానే, ఈ కుళ్ళిపోయినవి ఎక్కువ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకేమో ఆరాటం ఆగదు, అయ్యో అనుకుంటూ ఉంటాం. సో దయచేసి ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇవి ఒకటే కాకుండా ఓవరాల్గా ఇలా తీసుకుంటూ పోతే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా, ఈ బ్యాక్టీరియా రిలేటెడ్ కానీ, వైరస్ రిలేటెడ్ కానీ, అఫ్లోటాక్సిన్స్ కానీ, రోగ నిరోధక శక్తి పడిపోవడం, క్యాన్సర్లు, ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ? ఓవరాల్గా ఇమ్యూనిటీ కూడా పడిపోతుందండి. మామిడి పండు అంటే ఇష్టం ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ హెల్త్ మీద ఇంకా కేర్ ఉండాలి కదా, అందుకోసమే ప్రత్యేకంగా ఇది చెప్తున్నాను. ఇప్పటికీ చాలామంది ఉన్నారు కుళ్ళిపోయినవి కడుక్కొని తినేసేవాళ్ళు. వద్దు దయచేసి, మనకంత ఇమ్యూనిటీ లేదు. పోతే పోయింది, 10-20 రూపాయలు వదిలేయండి. దానికోసం 10 లక్షలు ఖర్చు అయిపోతుంది. మరి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.